ఈ నెల 21న నంబాలను అబూజ్మడ్ అడవుల్లో చంపిన వైనం చూస్తుంటే కనుక ఖచ్చితంగా వెంటాడి చంపినట్లుగా తెలుస్తోంది నిజంగా జవాన్లు. ఖచ్చితంగా ఇటు మరొక వైపు తమ చీఫ్ అయినటువంటి నంబాలను కాపాడుకునే ప్రయత్నంలో సుమారు 60 గంటల పాటు శ్రమించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నెల 17న సుమారుగా వాళ్ళు యాక్చువల్గా పోలీసులకి మనకు తారసపడే అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఒక అనుమానంతో ఖచ్చితంగా 17వ తారీఖు నుంచి నంబాలని తమ యొక్క దళ సభ్యులు కాపాడుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. 17, 18 తారీఖుల్లో అడవిలో దాక్కున్నటువంటి పరిస్థితి క్రమంలో 19వ తారీఖున పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి సమయంలో ఒక ప్రాంతంలో పోలీసులకు ఎదురైనటువంటి సందర్భం. అక్కడ కూడా 19వ తారీఖున ఒక ఏరియాలో ఖచ్చితంగా ఎదురుకాల్పులు జరిగాయి. సో ఈ క్రమంలో 20-21 తారీఖుల్లో కూడా ఇవే ఎదురుకాల్పులు కొనసాగాయి. ఖచ్చితంగా 21న ఉదయం 7 గంటలకి మొదలైనటువంటి ఎదురుకాల్పుల్లో ఇటు నంబాలతో పాటు మరొక వైపు సుమారుగా 26 మంది తన యొక్క దళ సభ్యులు కూడా చనిపోయినటువంటి వైనాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఆ రోజు ఈ నెల 17 నుంచి 21 వరకు జరిగినటువంటి వైనాన్ని వెంటాడి చంపినట్లుగా కూడా తెలుస్తోంది. యాక్చువల్గా గోప్ని సైనిక సభ్యులే దీనికి కీ రోల్ పోషించారనేది కూడా సమాచారం. ఇటు భద్రతా దళాలు చుట్టుముట్టడంతో మావోయిస్ట్ పార్టీ చీఫ్ కమాండర్ నంబాల కేశవరావును కాపాడుకునేందుకు తిండి తిప్పులు లేకుండా 60 గంటల పాటు మావోయిస్టులు పోరాటం సాగించారట. ఎత్తైన కొండలు ఎక్కి దిగారు, వాగులు వంకలు దాటారు, చివరికి కలిసిపోయి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. విరామ నుంచి తేరుకునేలాగా తీవ్ర నష్టం జరిగిందని, అదే అబూజ్మడ్ ఎన్కౌంటర్కు కారణంగా తెలుస్తోంది. నంబాల కేశవరావు రక్షణ దళం అబూజ్మడ్లో విప్లవ విస్తరణలో కీలకంగా పనిచేసిన వ్యక్తులు పోలీసులకు లొంగిపోవడంతో నంబాల్ టీం అడవిలో ఎక్కడ ఉందనే విషయం పోలీసులకు సమాచారం అందింది. దీనికి తోడు ఈ నెల 17న రాత్రి నంబాల టీంలో ఉన్న ఇద్దరు క్యాంపును విడిచి పారిపోయారు. దీంతో అప్రమత్తమైన నంబాల్ టీం అదే రోజు సాయంత్రం క్యాంపును ఖాళీ చేసి మరో సురక్షిత ప్రాంతానికి కాలినడకన ప్రయాణం మొదలుపెట్టిందట. దీంతో తమ వెంట అత్యవసర వస్తువులు తప్పితే ఆహారం ఇతర వస్తువులు ఎక్కువగా తెచ్చుకునే వీలు చిక్కలేదట. సో మరొక వైపు 17వ తారీఖున అలా జరిగితే ఇక 18వ తారీఖున అయితే ఇక 4 జిల్లాలకు చెందిన భద్రతా దళాలు ఓర్చా వైపు నుంచి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఈ నెల 19న ఉదయం 9 గంటల సమయంలో పోలీసులు తమ సమీపానికి వచ్చినట్లుగా గమనించిన నంబాల టీం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. జట్లూర్, బోటేర్ అటవీ ప్రాంతంలో ఇరు వర్గాల నడుమ ఉదయం 10 గంటలకు మొదలైన కాల్పులు ఆ రోజంతా కొనసాగాయి. అయితే ఎలాంటి నష్టం లేకుండా తప్పించుకున్న మావోలు గుండికోట్ గ్రామం వైపుగా అటవీ మార్గంలో వెళ్లారట. ఇక చివరికి 20వ తేదీ సాయంత్రానికి గుండికోట్ సమీపంలోని అడవికి చేరుకుంది నంబాల టీం. కాసేపటికే మరో ఎత్తైన కొండ ఎదురవడంతో కొంతమేర ఎక్కి వెదురు వనాల మధ్యకు చేరుకున్నాక కాసేపు విరామం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దట్టంగా ఉండే వనాల్లో ఉంటే పోలీసులకు కనిపించడం అసాధ్యమని, ఒకవేళ కనిపించినా తప్పించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాళ్ళు అంచనా వేసినట్లుగా సమాచారం. అప్పటికే 60 గంటలుగా నిద్రాహారాలు లేకుండా అడవిలో ప్రయాణిస్తూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. మావోయిస్టుల మార్గాలపై పట్టున్న డిఆర్జీ బలగాలు అదే దిశలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ గుండికోట్ గ్రామానికి చేరుకున్నాయి. ఈ నెల 20న రాత్రి గుండికోట అడవిలో నంబాల టీం ఇటు భద్రతా దళాలు కేవలం కిలోమీటర్ దూరంలోనే బస్ చేసినట్లుగా సమాచారం. చిమ్మ చీకట్లో చడీ చప్పుడు చేయకుండా రాత్రంతా ఇరు వర్గాలు గడిపాయి. తెల్లవారాక గుట్టపైకి చేరుకుని సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలనేది మావోయిస్టుల ఆలోచనగా తెలుస్తోంది. ఇదే సమయాన మావోలను వెంటాడుతున్న వారున్న ప్రాంతంలోకి వెళ్తే అంబుష్ వలలో చిక్కుకుంటామనే సందేహాలు భద్రతా దళాలను ముసురుకున్నాయి. గుండెకోట అటవీ ప్రాంతంపై మావోలకు పట్టున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకున్న భద్రతా దళాలు ఈ నెల 21వ తేదీ తెల్లవారుజామునే మరింత ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయని సమాచారం. ఉదయం 7 గంటల సమయంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు మొదలైపోయాయి. భద్రతా దళాలకు దారి చూపుతున్న డిఆర్జీ జవాన్పై దాడి చేయడం ద్వారా ప్రభుత్వ బలగాలను ఆత్మరక్షణలోకి నెట్టాలన్న మావోల వ్యూహం ఫలించలేదు. చివరికి కాల్పుల్లో పార్టీ చీఫ్ నంబాలతో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే వాస్తవానికి ఈ నెల 17 నుంచే నంబాలను తుదముట్టించాలనే కార్యక్రమం ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ పోలీసులు ఇటు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా అడవిని మొత్తం జల్లెడి పట్టేసినటువంటి సందర్భం. మరోవైపు 17వ తేదీ రాత్రే నంబాల్ టీంలో ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి నంబాల క్యాంప్ నుంచి పరారైపోవడం, వాళ్ళే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళ మూలంగానే పోలీసులకి వాళ్ళ కోవర్ట్ ఆపరేషన్ అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే ఖచ్చితంగా ఫలించిందని చెప్పుకుంటున్నారు. మరోవైపు పోలీస్ బలగాలు కూడా
కేవలం నంబాల టీంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల మూలంగానే నంబాల చనిపోయారంటూ కూడా ఇటు మావోయిస్టు దళ సభ్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరిని కూడా చంపేంత వరకు తమ ఎక్కడా కూడా ఊరుకునేది లేదు, ఖచ్చితంగా చంపి తీరుతామంటూ కూడా చెప్తున్నారు. సో తెలియాలి మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వాళ్ళ పేర్లు అనేది కూడా అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఎక్కడ కూడా సమాచారం అయితే అందలేదు. సో 17వ తారీఖు నుంచి మొదలుకున్నటువంటి ఈ సెర్చ్ ఆపరేషన్లు 21 తారీఖు వరకు కూడా కొనసాగినటువంటి తీరైతే కనిపిస్తోంది. ఖచ్చితంగా వేటాడి చంపినటువంటి తీరుని నిజంగా ఒక సినిమా స్టైల్లోనే చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. ఒళ్ళంతా ఉత్కంఠ రేపుతున్నటువంటి సన్నివేశాలు నిజంగా అబూస్మడ్ వేదికగా జరిగాయనంటే కనుక ఎస్, ఖచ్చితంగా అటువంటి సీన్స్, అటువంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం. ఎటువంటి ఎన్కౌంటర్ జరిగింది అక్కడ, ఎంత తీవ్రత ఎదురైంది అనేది కూడా మనం చూస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తోంది. సో నంబాలని 70 ఏళ్ల వయసు పైబడి ఉన్నటువంటి నంబాలని కనీసం వయోభారం అనేది కూడా ఉంది అతనికి. సో అతను కాపాడుకునే ప్రయత్నంలో మావోయిస్ట్ చీఫ్గా ఉన్నటువంటి నంబాలని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా సుమారుగా అతని వెంట ఉన్నటువంటి ఎవరైతే 26 మంది ఉన్నారో గ్రూపులుగా విడిపోయి లాల్ సలాం కామ్రేడ్ పిఎల్జీఏ జిందాబాద్ అంటూ నినాదాలు ఎక్కిపెట్టారు. ఈ నినాదాలన్నీ కూడా అబూస్మడ్ వేదికగా నినాదాలు ఒక్కసారిగా పెళ్ళుబుకాయి. సో ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఒక్కసారిగా రణరంగాన్ని తలపించిందని అన్నట్టుగా కూడా వార్తలు ఒక్కసారిగా గుప్పమన్నాయి. సో నంబాల అనే వ్యక్తిని నిజంగా ఎక్కడో పట్టుకొచ్చి తీసుకొచ్చి కాల్చి చంపిన తీరుని ఒకవైపు అంటుంటే నిజంగా ఇది కాదు, కానీ అతి దారుణంగా చంపారు. పెద్ద అంటే వయోభారం అనేది కూడా చూడలేదు, అతి దారుణంగా చంపేశారనేటువంటి వార్తలు కూడా గుప్పమంటున్నాయి. నిన్న కూడా చూసాం, టర్కీ నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ, అక్కడ ఉన్నటువంటి టర్కీ కమ్యూనిస్ట్ పార్టీ కూడా వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి నక్సల్స్ కూడా మద్దతు పలికినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ భద్రతా బలగాలకి మేము ఖచ్చితంగా ఒక్కొక్క బుల్లెట్కి, ఒక్కొక్క ఉద్యమకారుడి నెత్తుడి బొట్టుకి కూడా మేము సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందంటూ కూడా వాళ్ళు నిన్న లేఖ విడుదల చేయడం కూడా చూసాం. మరొక వైపు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, పౌర హక్కు సంఘాలు ప్రతి ఒక్కరు కూడా నినదించాలి, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ని తప్పుబట్టాలన్నట్లు కూడా వీళ్ళన్నీ కూడా ఇటువైపు చూపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే నంబాలను చంపినటువంటి తీరైతే ఇప్పుడు పోలీస్ వర్గాల్లో కావచ్చు, ఇటు మావోయిస్ట్ వర్గాల్లో కావచ్చు, నిజంగా ఇది ఒక సెన్సేషన్ అని చెప్పుకోవాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.